హాయ్. హలో. వెల్కమ్ టు మెట్ టాక్ విత్ డాక్టర్ అవినాష్. మన రోజువారీ జీవితంలో ఎన్నెన్నో ఆరోగ్య సమస్యల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే చూస్తూ ఉంటాం. అయితే అటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు, వాటి యొక్క ఇన్ఫర్మేషన్, ఇంకా వాటి యొక్క క్యూర్ గురించి తెలుసుకోవడానికే ఈ షోని మనం మొదలుపెట్టాం. మన షోలో ఉన్న ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ వాసవి అండ్ డాక్టర్ అవినాష్ మనకి ఈరోజు ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్పబోతున్నారు. Nowadays, more people say what is mean by osteoarthritis means it is a disease characterized by degeneration of cartilage and its underlying bone within a joint as well as bony overgrowth. ఎస్ మన డాక్టర్ వాస్వి గారు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆస్టియోఆర్థరైటిస్ ఈజ్ ఏ డీజనరేటివ్ డిసీజ్. అంటే అది కరెక్ట్ గా డీజనరేషన్ ఆఫ్ బోన్స్ అనేది జరుగుతుంది. అంటే జాయింట్స్ మనం ఒక బోన్ ఇంకో బోన్ అంటే ఒక ఎముక ఇంకో ఎముక మనం కనెక్ట్ అయ్యే ఆ కనెక్షన్ సైట్ ఉంది కదా, దాన్ని కీలు అంటారు. ఆ కీల్ దగ్గర మనకి జిగురు తగ్గిపోతుంది. అది ఎందువల్ల జరుగుతుందంటే చాలా కాజెస్ ఉంటాయి దానికి. ఫస్ట్ ఇది ఏంటంటే డీజనరేషన్. ఇప్పుడు మన వాసవి గారు దాని గురించి అయినా కాజెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎస్ వాసవి, గో విత్ ద కాజ్. Yeah, osteoarthritis nothing but OA. More causes is there. First one hereditary and obesity, injury, joint overuse, then other diseases. First one is hereditary. Hereditary means some people have an inherited defect in one of the genes responsible for making cartilage. This causes defective cartilage, then people leads to osteoarthritis. Hereditary means parents to the offspring. ఎస్, మనకు కాజెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. కాకపోతే దాంతో ఫస్ట్ కాజ్ ఏంటంటే హెరిడిటరీ అంటే మనము పూర్వీకుల నుంచి మనకు వచ్చేదాన్ని హెరిడిటరీ అంటారు. అంటే తాత నుంచి నాన్నకి, నాన్న నుంచి మనకి ఇలా వచ్చేదాన్ని హెరిడిటరీ అంటారు. అంటే జీన్స్ వల్ల కూడా ఇది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ జీన్స్ వల్ల ఏమైతుందంటే మనకు ఆ ప్రోటీన్ ఫామ్ చేసే ప్రోటీన్ కొంచెం తగ్గిపోవడం వల్ల అక్కడున్న ఆ కాండ్రో, దాన్ని ఏమంటారంటే మెత్తటి షీట్ ఉంటుంది అక్కడ, కాండ్రోలిటిన్ అనే దాంతో ఫామ్ అయి ఉంటుంది. ఆ షీట్ చినిగిపోవడం ఎక్కువగా అవుతుంది వాళ్ళలో. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జీన్స్, మీన్స్ హెరిడిటరీ వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ కాజ్ ఇస్ హెరిడిటరీ. ఎస్, వాట్ అబౌట్ ద సెకండ్ కాజ్, వాసవి? Then second cause is obesity. Obesity increases the risk for osteoarthritis of the knee, hip and spine. Maintaining ideal weight or losing weight may help prevent of osteoarthritis. Otherwise, it leads to OA of knee. ఎస్, మనకు వచ్చే సెకండ్ మోస్ట్ కాజ్ ఏంటంటే ఒబేసిటీ ఎందువల్ల అంటే ఆ బరువు ఎక్కువగా ఉండడం వల్ల మనకు మెయిన్లీ డిపెండెంట్ జాయింట్స్ ఉంటాయి. అంటే మన బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ అక్కడ జాయింట్స్ దగ్గర పడి ఆ జాయింట్స్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద సెకండ్ కాజ్. ఎస్, థర్డ్ కాజ్. Then third cause is injury. Injuries contribute to the development of osteoarthritis. For example, athletes who have knee-related injuries may be at higher risk of developing OA of the knee, then back injuries, then OA of spine. ఎస్, ఇంకో థర్డ్ మోస్ట్ కాజ్ ఏంటంటే ఇంజురీస్, గాయాలు అవడం. మెయిన్ గా మనకు మోకాళ్ళకు కానీ లేకపోతే జాయింట్స్ కానీ ఎక్కువగా గాయాలైతే, అంటే గాయం పడడం వల్ల అది చినిగిపోయేంత రేంజ్ లో మనకు గాయాలైతే అప్పుడు మనకు ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఎక్కువగా మనకు అథ్లెట్స్ లో, స్పోర్ట్స్ మ్యాన్ లో వాళ్ళు ఎక్కువగా జాయింట్స్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళలో ఖచ్చితంగా వస్తుందని కాదు, వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్తున్నాము. సో that is the third most cause. Yes, Vasavi, further cause. Then fourth cause is joint overuse. Joint overuse means overuse of certain joints increases the risk of developing osteoarthritis. For example, people in jobs requiring repeated bending and extending of the knee are at increased risk for the developing osteoarthritis of the knee. ఎస్, ఇంకో కాజ్ ఏంటంటే మనకి ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్. అంటే ప్రతిసారి ఎక్కువగా మనం ఆ జాయింట్ యూజ్ చేస్తే ఆ జాయింట్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. సో దట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ కాజ్ ఫర్ ద ఆస్టియోఆర్థరైటిస్.
Yes. Start Then symptoms. symptoms of OA, nothing but osteoarthritis, main pain, joint pain in the neck, lower back, knees or hips is the most common symptoms. ఎస్ మనకేందంటే నెక్స్ట్ సిమ్టమ్స్ లో ఏంటంటే ఎక్కువగా మనకు పెయిన్ నొప్పి ఉంటుంది, తర్వాత వాపు, తర్వాత అక్కడ రెడ్ కలర్ అవ్వడం, తర్వాత అక్కడ సౌండ్స్ వినడం, ఇలాంటివన్నీ వస్తాయి. ఎక్కువగా ఏ జాయింట్స్ వస్తాయంటే డిపెండెంట్ జాయింట్స్ అంటారు. డిపెండెంట్ జాయింట్స్ అంటే ఎక్కువగా మనం యూజ్ చేసే జాయింట్స్ డిపెండెంట్ జాయింట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు, అరికాళ్ళ దగ్గర ఉన్న జాయింట్స్, మరి తర్వాత మోచేతులు, హిప్ జాయింట్, ఇవన్నీ డిపెండెంట్ జాయింట్స్ అని అర్థం. సో మనకి డిపెండ్ జాయింట్స్ లో ఏమొస్తుందంటే ఎక్కువగా మనం దీనిల మీదే డిపెండ్ అవుతాం కాబట్టి అక్కడే ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్ వాస్వి. Diagnosis of the OA. During the physical exam, doctor will check affected joint for tenderness, swelling, redness, and flexibility. ఎస్ నెక్స్ట్ మనకి డయాగ్నోసిస్ ప్రాసెస్ అయితే ఫస్ట్ డయాగ్నోసిస్ అంటే ఏంటి? డయాగ్నోసిస్ అంటే ఒక డిసీజ్ ని కనుక్కునే ప్రొసీజర్స్ కానీ మెథడ్స్ ని కానీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ కానీ మెథడ్స్ అని కూడా అంటాం. సో ఆ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ లో ఏముంటుందంటే ఫస్ట్ డాక్టర్ డైరెక్ట్ గా ఎగ్జామిన్ చేయడం అంటే అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఆ మోకాళ్ళు ఫస్ట్ దాన్ని ఏమంటారంటే విజువల్ గా చూడడం, అంటే వాపు ఉందా లేదా, రెడ్ కలర్ అయిందా లేదా, మళ్ళీ దాన్ని పట్టుకోవడం వల్ల అక్కడ మూవ్మెంట్ జరిగితే మనకి క్రాకిల్ సౌండ్ వస్తుంది. అంటే ఒక రాయి ఇంకో రాయిని కొట్టుకుంటే వచ్చే సౌండ్ చిన్నగా ఏదో ట్రిక్ అని వచ్చే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ని క్రాకిల్ సౌండ్ అంటారు. విల్ ఎగ్జామ్ అంటే మనం అక్కడ హ్యాండ్ ప్రెస్ చేసి మూవ్మెంట్ చేయనప్పుడు అక్కడ ఫీల్ అవుతాం ఆ క్రాకిల్ సౌండ్. సో ఆ సౌండ్ మళ్ళీ టెంపరేచర్ కూడా రైజ్ అయి ఉంటుంది ఆ స్పెసిఫిక్ ప్లేస్ లో. సో ఆ టెంపరేచర్ రైజ్ అవ్వడము, రెడ్ అవ్వడము, వాపు రావడము, ఆ సౌండ్స్ రావడము, దీస్ ఆర్ ద మాన్యువల్ గా మేము డైరెక్ట్ గా చెక్ చేసి కన్ఫర్మ్ చేసే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. ఎస్ వాస్వి నెక్స్ట్. Then imaging test. Imaging test to the first one is X-ray, second one is MRI. In X-rays, cartilage doesn't show up on X-rays images, but a cartilage loss is revealed by a narrowing of the space between the bones in our affected joint. ఎస్ వాసు గారు ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ లో సెకండ్ ఇమేజింగ్ అంటే మనం చూసి కన్ఫర్మ్ చేసేటివి. ఫస్ట్ అనేది ఎక్స్రే, నెక్స్ట్ ఎంఆర్ఐ. ఎక్స్రేలో ఏం జరుగుతుందంటే మనకి ఒక బోను ఇంకో బోను కలుసుకునే ప్లేస్ జాయింట్ అని చెప్పాం కదా, ఆ రెండు బోన్స్ కలుసుకునే ప్లేస్ లో మన జాయింట్ స్పేస్ బట్టి కనుక్కోవడం, ఆ స్పేస్ తగ్గిందా లేదా అనేసి. ఆ స్పేస్ తగ్గింటే ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ అక్కడ వచ్చింది అని కన్ఫర్మ్ చేయడానికి మనకు అదొక ప్రైమరీ పాయింట్. ఎస్ నెక్స్ట్ వాసు. Next one is MRI. MRI is nothing but magnetic resonance imaging. MRI uses radio waves and a strong magnetic field to produce a detailed image of bone and soft tissue, including cartilages also. ఎస్ నెక్స్ట్ సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ లో ఎంఆర్ఐ వల్ల ఏం తెలుస్తుందంటే మనకి స్పెసిఫిక్ గా అమౌంట్ ఎంత ఉంది, ఎంత ప్లేస్ మనకు ఫ్రీగా ఉంది, ఎంత కార్టిలేజ్ కరెక్ట్ గా ఉందా లేదా. సో కార్టిలేజ్ కరెక్ట్ గా ఉందా లేదా, తర్వాత ప్లేస్ ఎంత ఉంది, ఇవన్నీ కనుక్కునేది ఎంఆర్ఐలో మనం ఈజీగా కనుక్కోవచ్చు. విత్ థర్డ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. Then last one is very important, joint fluid analysis. Joint fluid analysis means a needle to draw fluid from an affected joint. The fluid is then tested for inflammation and to determine whether pain is caused by osteoarthritis or gouty or rheumatoid arthritis. నెక్స్ట్ ఇంకో ప్రొసీజర్ ఏంటంటే మనకి ఆ ఫ్లూయిడ్ అనాలిసిస్ అంటే మనకి జాయింట్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పాం కదా, ఇట్ యాక్ట్ లైక్ కుషన్ లాగా. ఆ ఫ్లూయిడ్ ని మనం నీడిల్ ద్వారా అంటే నీడిల్ ఇన్సర్ట్ చేసి ఆ ఫ్లూయిడ్ ని సక్ చేసి బయటికి తీసి ఆ ఫ్లూయిడ్ ఎగ్జామిన్ చేయడం. ఆ ఫ్లూయిడ్ ఎగ్జామిన్ చేస్తే మనకు క్లారిటీ తెలుస్తుంది. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఓఏ అంటే ఓఏ వల్ల వచ్చిందా లేక వేరే
అనదర్ ప్రాబ్లం వల్ల ఏమైనా వచ్చిందా అని. ఎందుకంటే సేమ్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ లో కూడా ఉంటుంది. అవి కూడా సేమ్ ఇట్లనే మనకి కీళ్ళ నొప్పులు లాగా ఉంటాయి. సో అది క్లారిటీగా మనం కనుక్కునేకి ఫ్లూయిడ్ అనాలిసిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనకు డాక్టర్ వాసవి గారు ఏం చెప్పారంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, అంటే కీళ్ళ నొప్పులు అంటే దాని యొక్క డెఫినేషన్, సంబంధించిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే దానికి సంబంధించిన గుర్తులు చెప్పారు. నెక్స్ట్ దాన్ని కనుక్కునే విధానం కూడా చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే ట్రీట్మెంట్ పార్ట్. మనకు ట్రీట్మెంట్ అంటే ప్రస్తుతానికి మనకు ట్రీట్మెంట్ అయితే చాలా ఉన్నాయి. మోడర్న్ లో, ఆయుర్వేదలో, యునాని, సిద్ధ, హోమియోపతి ఇలా చాలా ఉన్నాయి. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ కాబట్టి నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో కొన్ని మెడిసిన్స్ మాత్రం చెప్తాను. అవి ఏంటంటే మనం అసెస్ చేసుకొని అంటే అనలైజ్ చేసుకొని వేసుకోవాల్సిన మెడిసిన్స్. నేను చెప్పేశాను కదా అని వేసుకునేకి కుదరదు. అది ఒక డాక్టర్ పర్ఫెక్ట్ గా మనము ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అలా వేసుకోవడం అనేది కరెక్ట్ ప్రొసీజర్. ఇలాంటి దాంతో మనకి దశమూలారిష్ట, మహాయోగరాజ గుగ్గుళ్ళు, యోగరాజ గుగ్గుళ్ళు, రస్నాదిక్వాత అండ్ ఏరండాదిక్వాత, దశమూలాదిక్వాత, అశ్వగంధ చూర్ణ ఇలాంటి మెడిసిన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి ఆయుర్వేదంలో. నెక్స్ట్ ఇప్పుడు నేను మెయిన్ గా ఏం కవర్ చేయాలనుకుంటున్నా అంటే న్యాచురల్ రెమెడీస్. ఎందుకు న్యాచురల్ రెమెడీస్ అంటున్నా అంటే మనకు ట్రీట్మెంట్ అనేది చాలా వరకు డిఫరెంట్ గా దొరుకుతుంది ఎలాగోలా. కానీ న్యాచురల్ రెమెడీస్ అంటే ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలోనే మనం ఈ న్యాచురల్ రెమెడీస్ యూస్ చేసుకుంటే, ఈ టిప్స్ ఫాలో అయితే ఇంకా ఫాస్ట్ గా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడే కాదు, ట్రీట్మెంట్ తీసుకోకుండా అంటే ముందే ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా జాగ్రత్త పడడం కూడా మంచిదే మనం. సో దానికి కూడా నేను మీకు న్యాచురల్ రెమెడీస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది నెక్స్ట్ న్యాచురల్ రెమెడీస్. మన న్యాచురల్ రెమెడీస్ లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఒబేసిటీ అనేది మెయిన్ కాజెస్ లో మెయిన్ కాజ్ ఒబేసిటీ ఉంది. సో మనకు ఆ ఒబేసిటీ తగ్గినీకి ఏవేవి న్యాచురల్ గా ఫుడ్ తీసుకోవాలని చెప్పబోతున్నాను. మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్, మెయిన్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉండే ప్రోటీన్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉండే ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటాయి దాంతో కార్బోహైడ్రేట్స్ కంటే. సో మనకి ఏమైతుందంటే ఎంత తిన్నా గానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పట్టకుండా ఫైబర్, ప్రోటీన్స్ అండ్ రిమైనింగ్ విటమిన్స్, మినరల్స్ చాలా మైన్యూట్ క్వాంటిటీస్ అయినా కానీ సరిపోతుంది. సో ఇలా తీసుకోవడం వల్ల, ఈ డైట్ మనం తీసుకోవడం వల్ల ఒబేసిటీ తగ్గిపోతుంది. ఒబేసిటీ ఈజ్ ద లీడింగ్ మేజర్ కాజ్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ కనుక మనకు ఒబేసిటీ తగ్గడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ కూడా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్, అంటే మనకు అక్కడ వాపు రావడం, నొప్పి రావడం. ప్రస్తుతానికి మనం వాపును, నొప్పిని తగ్గించేకి న్యాచురల్ రెమెడీస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జింజర్ అండ్ గార్లిక్. మనకి జింజర్ అండ్ గార్లిక్ లో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి వాపు అనేటువంటి చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ కుర్కుమిన్ అంటే ఏందో కాదు, టర్మరిక్. మనకుండే పసుపులో కుర్కుమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఏం చేస్తుందంటే మనకున్న వాపును తగ్గించి నొప్పిని చాలా వరకు తగ్గినీకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మనకు ఆయిల్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ రెడ్యూసింగ్ కాదు, మనకి ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ తగ్గినీకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఫిషెస్ లో, సాల్మోనెల్లా ఫిష్, ట్యూనా ఫిష్ లో ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఆల్మండ్ ఆయిల్ లో విపరీతమైన మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి అవైలబుల్ అవుతాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వెరీ హెల్ప్ఫుల్ ఫర్ రెడ్యూసింగ్ ఆస్టియోఆర్థరైటిస్, పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్, మనకి ఆ వాపు నొప్పి తగ్గడానికి. నెక్స్ట్ ఏంటంటే క్లోవ్స్. మనకి లవంగాలు అంటారు కదా, క్లోవ్స్, దాంతో యూజినాల్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ కూడా మనకి ఈ వాపును, నొప్పిని తగ్గినీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు లాస్ట్ లో మనం ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవాలా. ఈ ఎక్సర్సైజ్ అంటే ఓవర్ గా మనం చేయడం వల్ల టియర్ అవుతుంది, వియర్ అవుతుంది అని కాస్త చెప్పినారు కదా, అంటే అలా ఓవర్ గా కాకుండా మైల్డ్ యోగా సంబంధించి మనం ఏంటంటే మెయిన్లీ ఫ్లెక్సిబుల్ ఆఫ్ ది జాయింట్స్, అంటే మనం జాయింట్స్ ఎక్కువగా ఫ్లెక్స్ చేయడం, ఎక్స్టెండ్ చేయడము, ఎక్సర్సైజ్ మైన్యూట్ గా అంటే ఓవర్ గా కాకుండా నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు అక్కడ జాయింట్స్ దగ్గర ఉన్న మజిల్స్ కి ఎక్కువగా బ్లడ్ సప్లై అయ్యి ఆ మజిల్స్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా మనకున్న అక్కడ ఫ్లూయిడ్ అంటే కార్టిలేజ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ అనాలిసిస్ అని మీకు ఆల్రెడీ చెప్పాం కదా, ఆ
ఆ ఫ్లూయిడ్ లో ప్రోటీన్స్ తగ్గకుండా ప్రోటీన్స్ ఎక్కువ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు న్యూట్రియంట్స్ ప్రోటీన్స్ ఆ ఫ్లూయిడ్స్ లోకి ఎక్కువగా వెళ్తాయి. సో ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్స్ లోకి ఎక్కువగా వెళ్ళడం వల్ల ఆ ఫ్లూయిడ్ కూడా బాగా ఉండి ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా కాపాడుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అండ్ పర్ఫెక్ట్ న్యాచురల్ రెమెడీస్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫస్ట్ వీడియో. నెక్స్ట్ మీకు సంబంధించిన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కింద మా కామెంట్స్ లో పోస్ట్ చేయండి. సో మేము ఎంత వీలైతే అంత త్వరగా దానికి రిప్లై ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. చూశారు కదా గైస్, ఈరోజు ఆస్టియోఆర్థరైటిస్ గురించి మన డాక్టర్స్ చెప్పిన విషయాలు. అలాగే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో మీరు నోట్ డౌన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మన వీడియో పాడ్కాస్ట్లు సంబంధించినవి మనకి యాంకర్ అనే ఒక యాప్ ద్వారా 7 అవైలబుల్ సైట్స్లో మనకి విజిబుల్లో ఉన్నాయి. ప్లీజ్ దయచేసి వాటిని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాము.